వాట్సాప్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్. సో గైస్, ఇవాళైతే నేను డైమండ్స్ని అయితే కనిపెట్టాను. ఇవాళ కాదు, నిన్న నైట్ అయితే కనిపెట్టాను. కానీ ఒకేసారి రికార్డ్ చేస్తూ అయితే మైండ్ చేద్దామని ఇలా వదిలేశాను. సో గైస్, పక్కన కోఆర్డినేట్స్ అయితే చూసుకోండి, ప్లస్ ఒకసారి సీడ్ని కూడా చూపిస్తాను. సో గైస్, ఈ సీడ్లో ఆడే వాళ్ళైతే కోఆర్డినేట్స్ చూసుకోండి, మీకైతే డైమండ్స్ దొరకచ్చు. సో ఇదిగోండి గైస్, పొజిషన్ అని ఉంది కదా, పైకి అయితే చూడండి, పైకి లెఫ్ట్ కార్నర్లో. సో గైస్, ఇంకైతే నేను మైండ్ చేస్తున్నాను. సో గైస్, ఇప్పుడైతే నేను షాడర్ని అయితే ఆఫ్ చేశాను, ఎందుకంటే కేవ్స్లో లైటింగ్ అయితే ఎక్కువ రావట్లేదు, టార్చెస్ అయితే చాలా స్పీడ్గా అయితే అయిపోతున్నాయి. సో అందుకని షాడర్ని అయితే ఆఫ్ చేశాను కొంచెం సేపు. సో గైస్, ఇదిగోండి బెడ్ రాక్ని అయితే టచ్ అయ్యాను, కానీ నాకైతే డైమండ్స్ ఏం దొరకలేదని కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను. కాకపోతే నేను ఇటు సైడ్కి అయితే డిక్ చేశాను, ఇక్కడ కూడా ఏమీ దొరకలేదు. సో అందుకని కొంచెం పైకి వెళ్ళి సైడ్కి డిక్ చేశాను అనమాట. సో నాకైతే రెడ్ స్టోన్ దొరికింది. ఆ రెడ్ స్టోన్ దగ్గర ఖచ్చితంగా డైమండ్స్ అయితే ఉంటాయి. సో అందుకని దాని సైడ్ వేస్ అయితే మొత్తం డిక్ చేస్తూ ఉన్నాను. సో ఫైనల్గా అయితే డైమండ్స్ దొరికేసినాయి. ఫస్ట్ అయితే డైమండ్ పికాక్స్ ఒకటి చేయాలి, చేశాక ఆబ్సిడియన్ అయితే నాకు వస్తుంది. అంతేకాకుండా గైస్, మర్చిపోయాను ఒకటి చెప్పటం. సో నాకైతే రూయిన్డ్ పాట్లు అయితే దొరికింది. సో అక్కడైతే చెస్ట్ ఉంటుంది కదా, సో నాకైతే అక్కడ ఒక గోల్డెన్ షవల్ అయితే దొరికింది, అదైతే ఫాస్ట్ టచ్. సో గైస్, వెంటనే క్రియేటివ్ మోడ్లో ఉన్నట్టుగా అయితే పోతుంది, డర్ట్ అయితే కానీ గ్రావెల్ కానీ శాండ్ కానీ. సో కొంచెం క్విక్ టచ్, కాకపోతే గోల్డ్ గురించి తెలిసిందే కదా, చాలా త్వరగా బ్రేక్ అయితే అయిపోతుంది. సో గైస్, ఇంతే ఉంచేస్తున్నాను టార్చెస్ని అయితే. మళ్ళీ చాలా అయితే ఉన్నాయి, ఎందుకంటే అప్పుడైతే నేను షాడర్ని ఆన్ చేసి ఉన్నాను. సో లైటింగ్ అయితే చాలా తక్కువ వస్తుంది, దగ్గరే చాలానే పెడుతున్నాను. సో గైస్, ఇదే నా మెయిన్ అండర్ గ్రౌండ్లో అయితే ఒకటి బిల్డ్ చేసుకున్నాను ఇట్లా.
సో గైస్ ఒకసారి చూడండి ఎంత స్పీడ్గా అయితే ఓవర్స్ని మెల్ట్ చేస్తుందో. నార్మల్ ఫర్నెస్తో చూసుకుంటే బ్లాస్ట్ ఫర్నెస్ చాలా స్పీడ్గా అయితే ఓవర్స్ని మెల్ట్ చేస్తుంది. సో గైస్ మీరైతే వెంటనే బ్లాస్ట్ ఫర్నెస్కి అయితే షిఫ్ట్ అయిపోండి. ఐరన్ ఇంగట్స్ ఒక 5 దొరకంగానే. సో స్టోన్ అయితే ఏముండదు, చాలా ఈజీగా దొరికిద్ది. సో మనకైతే 3 స్మూత్ స్టోన్ అయితే కావాలి. కాబుల్ స్టోన్ తీసుకొని ఫర్నెస్లో పెడితే కనుక మీకు స్టోన్ వస్తుంది. దాన్ని మళ్ళీ ఫర్నెస్లో పెడితే స్మూత్ స్టోన్ అయితే వస్తుంది. సో బ్లాస్ట్ ఫర్నెస్ చేయడానికి మాకు ఒక ఫర్నెస్, మళ్ళీ 3 సాఫ్ట్ స్టోన్, అదే స్మూత్ స్టోన్, మళ్ళీ 5 ఐరన్ ఇంగెట్స్ అయితే కావాలి. సో గైస్ ఇక్కడైతే నేను ఒక పెద్ద టవర్ని అయితే చేశాను. డైట్ అయితే చాలా ఎక్కువ ఉంది కదా, సో ఏం చేయాలో అర్థం కాక ఇలా అయితే చేశాను. సో గైస్ చూడండి వాటర్ అంత వర్స్ట్గా అయితే అయిపోయినాయో. శాండ్ కూడా నాకైతే అసలు ఏం నచ్చలేదు. షాడోని ఆఫ్ చేస్తే ఇంకా మొత్తం ఇలా అయిపోయింది. సో గైస్ ఇదైతే చెస్ట్, ఇక్కడైతే నేను ఫామ్ నుంచి తీసుకున్నవన్నీ అయితే ఇక్కడ పెడతాను. సో ఇక్కడ లీవ్స్ అయితే ఏం లేదు, జస్ట్ నార్మల్ డిజైన్ కోసం పెట్టాను అంతే, కొంచెం చూడడానికి బాగుంది. సో గైస్ ఈ టవర్ అయితే ఎందుకంటే నేను చాలా దూరం వెళ్ళినా కానీ ఇది ఎక్కడున్నో తెలిసిపోతుంది, ఇల్లు ఎక్కడుందో. సో అలా అయితే నేను వచ్చేయగలను. సో గైస్ ఇక్కడైతే కౌ ఫామ్ కూడా పెట్టాను. సో వీటిని అయితే ఒకసారి బ్రీడ్ చేశాను అంతే. నాకైతే లెదర్ కావాలి. కౌస్ నుంచి కంటే మనకి లామాస్ నుంచి అయితే ఎక్కువ వస్తుంది. సో లామాస్ని దొరికితే ఖచ్చితంగా వదలకండి, ఒకవేళ మీకు లెదర్ అయితే బాగా అవసరమైతే. సో వాండరింగ్ ట్రేడర్ అయితే ఇక్కడే తిరుగుతూ ఉంటాడు కదా, మన ఇంటి దగ్గరికి అట్లా వస్తూ ఉంటాడు ఎవరు వడలైనా కానీ. సో లామాస్ని అయితే చంపి నేను లీడ్ని కూడా తీసుకుంటున్నాను. లీడ్ దేనికంటే నేను కొన్నిసార్లు చూసుకోకుండా వీట్ లేకుండా వేరే యానిమల్స్ని కానీ తెద్దామని వస్తే అవి రావు కదా. సో లీడ్తో అయితే వాటిని లీడ్ చేసి తీసుకురావచ్చు. సో అలా అయితే ఈజీ ఉంటుంది. సో గైస్ ఇంకైతే నేను షాడర్ని ఆన్ చేసేస్తాను. అసలు చూడలేకపోతున్నాను వరల్డ్ని అయితే అసలు. సో గైస్ ఒకసారి చూడండి ఎన్ని షేడర్స్ ఉన్నాయో, చాలానే ఉన్నాయి నా దగ్గర షేడర్స్. సో గైస్ ఇక్కడ టీఎస్పి షేడర్ అల్ట్రా అని ఉంది కదా గైస్, ఈ షేడర్ అయితే చాలా బాగుంది కానీ చాలా ల్యాగ్ అయితే అవుతుంది వాటర్ దగ్గరికి వెళ్ళంగానే. సో అందుకని ఇదైతే తీస్తాను. సో గైస్ ఇప్పుడైతే నేను ఇదైతే వాడుతున్నాను, ఈ షేడర్ అయితే బాగుంది. సో యాక్టివేట్ చేయడానికి రావట్లేదు. సో 1 minute గైస్. ఓకే గైస్ షాడర్ని అయితే ఆన్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి ఎంత అందంగా ఉందో మొత్తం మైన్క్రాఫ్ట్. సో నాకైతే ఇది అలవాటు అయిపోయింది. ఫస్ట్లో మైన్క్రాఫ్ట్ అయితే ఇంత వర్స్ట్గా ఉంటుంది అని అయితే నాకు అనిపించలేదు. సో గైస్ షుగర్ కేన్ అయితే చాలా బాగా గ్రో అయితే అవుతుంది. సో ఇప్పుడైతే నాకు డైమండ్ పికాక్స్ కూడా ఎట్లా దొరికింది, ప్లస్ డైమండ్స్ కూడా దొరికినాయి. సో ఇప్పుడైతే నేను ఒబ్సిడియన్ అయితే కలెక్ట్ చేయాలి. సో నేనైతే ఇక్కడ దగ్గరలోనే చూశాను, కాకపోతే కోఆర్డినేట్స్ ఎక్కడో తెలియదు కానీ ఒకసారి చూడాలి మళ్ళీ నేను. సో గైస్ ఇక్కడైతే పక్కనే రివ్యూన్ అయితే ఉంది, అది ఎక్కడుందో కూడా గుర్తులేదు. సో నేను స్క్రీన్ షాట్ తీసుకొని ఉండాల్సింది కోఆర్డినేట్స్ని అయితే. సో అక్కడైతే నాకు ఒక మంచి కేవ్ అయితే కనపడింది కానీ లోపలికి వెళ్ళలేదు. ఆ టైంలో నా దగ్గర టార్చెస్ అయితే ఏం లేవు. సో అందుకని అయితే పెట్టించాను. సర్లే ఇంటి పక్కనే ఉంది కదా అని చెప్పి నేను స్క్రీన్ షాట్ తీసుకోలేదు. సో ఇప్పుడైతే ఎటు తిరిగినా కానీ అది కనపడట్లేదు.
సో గైస్ ఒక టర్టిల్ ల్యాండ్ అయితే పెడదాం అనుకుంటున్నాను. నా దగ్గర అయితే సీ గ్రాస్ ఉంది, కాకపోతే టర్టిల్స్ దొరకట్లేదు. సో గైస్ సీ గ్రాస్ అయితే ఇక్కడ చాలా ఉంది, నాకు తెలిసి టర్టిల్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ దగ్గరలోనే ఎక్కడ ఉండొచ్చు. సో గైస్ చెప్పడం అయితే మర్చిపోయాను, నేను అప్పుడు వెళ్ళిన రివ్యూలో అయితే అసలు లావానే లేదు. అదే నాకు అర్థం కాలేదు, లావానే కాదు అసలు వాటర్ కూడా లేదు అక్కడైతే. సో నాకు తెలిసినంత వరకు అక్కడ డైమండ్స్ అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే లావా అసలు లేదు అక్కడ. లావా ఉన్న చోట కొంచెం ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కానీ అసలు లావానే లేకపోతే ఇంకా డైమండ్స్ ఖచ్చితంగా ఉండవు. సో గైస్ ఈ ఐరన్ నగ్గెట్స్ కూడా నాకు ఆ చెస్ట్లో దొరికినాయి, రూయిన్ పాట్లో ఉన్నది చెస్ట్లో. సో గైస్ మళ్ళీ ఒబ్సిడియన్ కూడా దొరికింది. సో గైస్ ఈ ఫ్లవర్స్ అయితే చాలా ఇంపార్టెంట్ పీస్ఫుల్ మోడ్లో ఉన్నవాళ్ళు. సో పీస్ఫుల్ మోడ్లో ఉండి ఏదైనా మోడర్న్ హౌస్ని కడదామనుకుంటే, మీరు సర్వైవల్ మోడ్లో ఉంటే ఈ ఫ్లవర్స్ మీకు చాలా యూజ్ అయితే అవుతాయి. కాంక్రీట్ చేయడానికి అయితే ఈ డైతోనే మీరు చేయాలి. లేదు పీస్ఫుల్ లేని వాళ్ళైతే సో మీకైతే బోన్ మీల్ అయితే కావాలి. మీకు శాండ్, గ్రావెలను, బోన్ మీల్ లేకపోతే వైట్ డై ఇవి ఉంటే చాలు. మీరు కాంక్రీట్ పౌడర్ని అయితే చేయాలి. సో ఆ కాంక్రీట్ పౌడర్ని వాటర్లో కనుక మీరు పెట్టిన వెంటనే మీకు వైట్ కాంక్రీట్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ ఇవి లేకపోయినా కానీ పర్వాలేదు, మీరు వేరే కలర్స్లో కూడా చేయొచ్చు కాంక్రీట్ని. ఎల్లో డై, రెడ్ డై ఇలా చాలానే ఉంటాయి కదా, సో వీటితో కూడా చేయొచ్చు మీరు. సో ఇదిగోండి గైస్, టర్టిల్స్ అయితే అక్కడ చాలా ఉన్నాయి. సో ఇప్పుడే కాదు, నేను ఇంకా ఒకటి రెడీ చేయాలి, నాకు శాండ్ కూడా కావాలి. సో ఒకసారి ప్లేస్ని అయితే చూసుకొని అక్కడైతే బిల్డ్ చేస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్లో కల్లా రావచ్చు. Okay guys, that's it for today. Thanks for watching. Please like, share and subscribe to Really Cabbage 484.